God. One runs from 120 balls. Second innings start అయింది. మ్యాచ్ జరిగిద్దా జరగదా చూడాలి. అందరికీ వనక్కం. సో ఈరోజైతే మనం ఏపీఎల్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాం మంగళగిరికి. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 11:50 అవుతుంది. నాకు తెలిసి 2 hours లోపలైతే మనం రీచ్ అవుతాం. సో స్టార్ట్ అవుదాం. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాం. నా లెక్క ఎలాంటి లెక్క తెలుసుగా. ఇలా బయలుదేరాను లేదో వాన పడుతుంది. పైకి అయితే అంత ఈజీగా చెప్పే కానీ నాకైతే లోపల చాలా భయం అయితే స్టార్ట్ అయింది. ఇంత దూరం వెళ్ళి అది కూడా ఫస్ట్ వ్లాగ్ ఏమన్నా తేడా అయితే మొత్తం అయితే స్పాయిల్ అయిపోతుందని. ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చా. బస్సు అయితే లేదు, బస్ కోసం వెయిటింగ్. బస్ ఎక్కగానే ఇంకా అక్కడ మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సో ఫస్ట్ బస్ ఫైనల్గా మనమైతే బస్ దిగేసాం. సో ఎక్కడికి వచ్చామంటే బస్సు దిగి అయితే ర్యాపిడో బుక్ చేసుకొని స్టేడియం దగ్గరికి వెళ్తాం. ఎంత ట్రావెల్ వస్తున్నా కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. స్టేడియంకి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం స్టేడియంకి వచ్చే మ్యాచ్ చూద్దాం. పైన చూస్తే మొత్తం మబ్బులు. మ్యాచ్ జరిగిద్దా జరగదా చూడాలి. టాస్ అయితే అయిపోయింది. విజయవాడలో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. చూద్దాం పైకి వెళ్ళి ఏ నెట్లో ఫుల్ ఎగ్జైటెడ్. చూద్దాం ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. స్టెప్స్ ఎక్కి వీడియో ఎలా వస్తుందో కూడా తెలియదు. వచ్చేసాను స్టేడియంకి. ఫస్ట్ ఓవర్ అయితే మనం పైకి వెళ్ళి చూద్దాం. బాగా పైకి మెట్లో ఉన్నట్టున్నాయి. లాస్ట్ బాల్ ఫ్రీ హిట్. 6 అయితే పడిద్ది అనుకున్నా. 6 యార్కర్ వేసాడు. నైస్ బాల్. అంతా బాగానే ఉంది. మ్యాచ్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. పైకి కిందకి ముందుకి వెనక్కి మొత్తం గ్రౌండ్ అంతా తిరిగేసాం. అంతా బాగానే ఉంది. కానీ వ్లాగింగ్ ఫస్ట్ టైం కాబట్టి చిన్నప్పటి సిగ్గు వచ్చింది నాకైతే. సో జస్ట్ క్లిప్సే తీసాను. ఇంకేమైనా ఉంటే ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇద్దాం. స్టేడియం అయితే చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఎంట్రీ నుంచి కానీ సిట్టింగ్ కూడా బాగానే ఉంది. ఫుల్ 4 sides వెళ్ళాం. అక్కడక్కడైతే ధైర్యం తెచ్చుకొని వీడియోస్లో కూడా మాట్లాడాను. అవి కూడా పెడదాం. చూడండి. టీఆర్ఎస్ తీసుకున్నారు అవుట్ కదా.
ఏపీఎల్ కూడా ఇంత ఫాస్ట్గా డిఆర్ఎస్ సిస్టమ్ పనిచేస్తే అయితే అనుకోలేదు. సో అట్ లాస్ట్ అయితే బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయ్యాడు. ఇంతలోగా నేను అసలు ఈ మ్యాచ్ చూడడానికి కారణమైన హనుమ విహారీ అన్ననైతే చూశాను. సో మీ అందరికి తెలిసిందే, ఈ ఇయర్ హనుమ విహారీ అన్న అమరావతి టీంకి మెంటోర్గా అయితే ఉన్నాడు. సో మొత్తం డగ్గౌట్ నుంచే టీం అంతా కంట్రోల్ చేస్తున్నాడు బయట నుంచి. Shiners have lost their 7th wicket. Capital Amaravati Royals to win this match. ఇంతలో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. విజయవాడ వాళ్ళు 20 ఓవర్స్ ఆడి 170కి అయితే ఆల్అౌట్ అయిపోయారు. అమరావతికి అయితే 171 రన్స్ అయితే టార్గెట్ ఇచ్చారు. సో ఎండ్లో అయితే బాగా పుల్ బ్యాక్ చేశారు. ఓపెనింగ్ పవర్ ప్లే బాగా అన్నా కానీ డెత్ ఓవర్స్లో అండ్ మిడిల్ ఓవర్స్లో కొంచెం స్ట్రగుల్ అయ్యారు. ప్లేయర్స్ అందరినీ మంచిగా అప్రిషియేట్ చేస్తున్నాడు విహారీ అన్న అయితే. సో 171 అయితే చేసబుల్ టార్గెట్టే. సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైతే అనేది చూద్దాం. మీరు ఈ టైంలో లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. 71 runs from 1 balls. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. 171 టార్గెట్. ఐఎమ్ బ్యాకింగ్ అమరావతి. అది నాట్అవుట్. కల్చర్ చేశారు ఫస్ట్ బాల్కి. చూద్దాం. ఇంతలో అయితే అమరావతి టీం కెప్టెన్ సందీప్ అన్నదైతే 50 అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా ఆడాడు అన్న అయితే. అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మొత్తం ఉన్నాను, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో 10 అవర్స్ వరకే ఉన్నా. లేదు, వెళ్ళాలి ఇంకా. నేను 28 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఇప్పటి నుంచి అయితే వెళ్ళిపోతున్నా, బట్ ఇట్స్ ఓవరాల్ డీసెంట్ ఎక్స్పీరియన్స్. మంచి స్టేడియం ఉంది, మొత్తం 4 వైపులు స్టేడియం మొత్తం తిరిగేశాను. బాగుంది. నేనైతే హనుమ విహారీ అన్న కోసం అయితే వచ్చాను స్టేడియంకి. అండ్ అన్నని ఆల్మోస్ట్ 30 మీటర్స్ దూరం నుంచి అయితే చూశాను. మీరు కూడా రండి కుదిరితే. ఎలాగో ఫ్రీ టికెట్సే కాబట్టి మంగళగిరి. ఇట్స్ ఓవరాల్ డీసెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. షేర్ చేయండి అబ్బా. ఉంటా.